అల్లు అర్జున్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సినిమా సక్సెస్ కు మించి కాంట్రవర్సీతో ట్రెండింగ్ లో నిలిచింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయడం, ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం పొలిటికల్ ఫైట్ కు దారితీసింది. అల్లు అర్జున్ వ్యవహారంపై కాంగ్రెస్ సీరియస్ గా ఉంది. విమర్శలతో నేతలు అటాక్ చేస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఎలా ప్రెస్ మీట్ పెడతారని ప్రశ్నిస్తున్నారు. అల్లు అర్జున్ అయినంత మాత్రాన తప్పు చేసినా చెల్లుతుందా అని నిలదీస్తున్నారు. సినిమా వాళ్లకు ప్రత్యేక మినహాయింపులు లేవని హెచ్చరిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానులే అని తేల్చి చెప్తున్నారు. తమిళ నటులకున్న సామాజిక స్పృహ కూడా లేదంటున్నారు. టాలీవుడ్ వాళ్లు స్కూళ్లు, ఆసుపత్రులను దత్తత తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ కృష్ణవేణి లైవ్ లో అందిస్తారు. కృష్ణవేణి, సృజన, ప్రస్తుతం నటుడు అల్లు అర్జున్ ఇష్యూ అనేది తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ ఘటన ఏదైతే ఉందో అందులో రేవతి అనే యువతి ప్రాణాలు కోల్పోవడం, తర్వాత అల్లు అర్జున్ను దానికి బాధ్యత వహిస్తూ కూడా A11గా చేర్చి ఆయన పేరుపై కేసు నమోదవడంతో కూడా అతను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీనికి సంబంధించి అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన వెంటనే కూడా ఇటు రాజకీయ పరంగా అటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో తీవ్రంగా ప్రభుత్వం మీద ఆరోపణలు చేయటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా ట్వీట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా MIM నేత అడిగిన ప్రశ్నకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్సర్ చేస్తూ అసలు ఆ ఇష్యూ ఎలా జరిగింది, అల్లు అర్జున్ ఆ విషయంలో ఎంత నెగ్లిజెన్సీగా బిహేవ్ చేశారు అనే దానిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్న సమాచారంతో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే అసెంబ్లీ వేదికగా సీఎం ఇచ్చిన క్లారిటీకి సంబంధించి అప్పటికే కేసు కోర్టులో ఉంది. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ బయటకు వచ్చి దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించి తనపై ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి కమ్యూనికేషన్ లోపం వలన ఎలాగనో తప్పుడు సమాచారం వెళ్ళింది అంటూ కూడా తను కొన్ని వ్యాఖ్యలను చేశాడు. దాంతోపాటు సీఎం చెప్పిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, తను కొంచెంసేపు థియేటర్లో స్పెండ్ చేశారని, ఒక యువతి బయట చనిపోయిందని తెలిసినా కూడా తను సినిమా చూసే బయటకు వెళ్తానని చెప్పారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు నిజం కాదు, తనకి యువతి చనిపోయింది అని తెలవగానే తను బయటికి వచ్చానని ఒకసారి చెప్పారు. ఒకటి, రెండు, తనకి అసలు బయట చనిపోయిందని తెలియదు, నెక్స్ట్ డే తనకు తెలిసిందని ఒక 2 సార్లు కూడా డిఫరెంట్ స్టేట్మెంట్స్ని అల్లు అర్జున్ ఇచ్చిన పరిస్థితి. అయితే కేసు కోర్టులో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన మ్యాటర్పై నటుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే అటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు, పూర్తిగా ఉన్న సమాచారం మేరకు వాళ్ళు పూర్తి సమాచారం ఇచ్చారు. ఎప్పుడైతే పోలీస్ శాఖ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి తన ఇంటికి వెళ్ళినప్పుడు తను బిహేవ్ చేసిన విధానం కూడా పోలీసులు తీసుకోలేకపోయినట్లుగా ఉంది. కానీ దాన్ని కూడా భరించి వాళ్ళు ఆయన్ని కోర్టుకి హాజరుపరిచి అక్కడి నుంచి కూడా ఆయనకు రిమాండ్కి పంపించారు. వెంటనే అల్లు అర్జున్కి బెయిల్ కూడా వచ్చింది. కానీ ఈ సాయంత్రం 6 గంటల నుంచి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అల్లు అర్జున్ బయటకు రాలేకపోయాడు. ఉదయం 6 గంటలకు ఆయనకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వెంటనే అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన పరిస్థితి. దాన్ని సోషల్ మీడియాలో కూడా బాగా విపరీతమైన ప్రచారం చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద చాలా సీరియస్గా కూడా స్పందించారు. అయితే అల్లు అర్జున్ స్పందనకు సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్గా తీసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సామాజిక స్పృహ కలిగిన కొన్ని ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వడానికి కూడా పేమెంట్ తీసుకుంటారు. తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న స్పృహ కూడా వీళ్ళకు సమాజం మీద లేదు. ప్రజలను కనీసం మనుషుల్లాగా చూడాలి. అక్కడ ఒక యువతి చనిపోయింది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఒక తల్లి బిడ్డను పట్టుకొని చనిపోయింది, ఒక మనుషులుగా మనం స్పందించాల్సిన పరిస్థితి. ఇలాంటి టైంలో కూడా ముఖ్యమంత్రిని తప్పుపడుతూ రాజకీయ పార్టీలు అంటే వాళ్ళ లబ్ధి కోసం కావచ్చు, దేనికోసమో ఇలాంటి ఫాల్స్ ఎలిగెన్స్ చేస్తారు. కానీ ఫిలిం ఇండస్ట్రీ తమ సమాజానికి మేలు చేస్తున్నామని, సమాజం బాగుపడేలాగా సినిమాలు తీస్తున్నామని చెప్పుకోవడం కాదు. ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒక వ్యాపారం, వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు బ్రతుకుతున్నారు అంతే అని కూడా నేతలు కూడా సీరియస్గా తీసుకున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా దీని మీద స్పందించారు. అల్లు అర్జున్ కోర్టులో ఉన్న కేసుపై స్పందించడమే కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా తప్పుపడతారని కూడా ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమను ఇక్కడికి హైదరాబాద్కు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ.
పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఏవైతే ఉందో దానికి వెసులుబాటు కల్పించిందే ప్రభుత్వము. ప్రభుత్వానికి ఏది కక్షపూరిత చర్యలు ఉండవు, లా అండ్ ఆర్డర్ ఉంది, ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది. దాంతోపాటు ఇప్పుడు న్యాయపరంగా పోలీసులు తమ చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ రెండింటి మధ్య జరిగిన ఒక ఇష్యూనే అది. తను తప్పు చేశాడు, దానికి తగినట్టుగా కూడా పోలీసులు వ్యవహరించారు. దానికి ప్రభుత్వాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని కూడా నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు కురిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం కొంతమంది అల్లు అర్జున్ ఇంటిని కూడా ముట్టడించడం జరిగింది, నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. బాధిత కుటుంబానికి ఆల్రెడీ ప్రభుత్వం నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళారు, వాళ్లకు ఫినాన్షియల్గా సపోర్ట్ని ఇస్తాము, ప్రభుత్వం మీ వైపు నిలబడుతుంది అని చెప్పారు, కాంగ్రెస్ పార్టీ తమ వైపు ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి దీనికి నిరసనగా కూడా అక్కడ కొంచెం తమ నిరసన తెలియజేసిన నేపథ్యంలో అల్లు అరవింద్ కూడా దీని మీద స్పందించారు. ఇప్పుడు స్పందించే టైం కాదు, తాము సైలెంట్గా ఉంటామని కూడా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఇచ్చిన క్లారిటీ ఇటు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేస్తుంది కాబట్టి దాని మీద క్లారిటీ ఇచ్చారు. అటు ఎంఐఎంకి సంబంధించిన నేత ఎవరైతే ఉన్నారో తన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన బాధితురాలు ఎవరైతే ఉందో తను ఆ మరణించిన రేవతి తన కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కాబట్టి ఆ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన దాన్ని సాకుగా చూపించుకొని తన తప్పు ఏది లేదు అని చెప్పుకునే ప్రయత్నం నటుడు అల్లు అర్జున్ చేశాడు. ఇది కరెక్ట్ కాదు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ప్రభుత్వానికి కానీ ఇటు పార్టీలకు కానీ అల్లు అర్జున్ మీద కక్ష సాధించే ఉద్దేశమే లేదని కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ స్టాండ్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏపీని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఏపీలో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పట్ల తను వ్యవహరించిన తీరేదైతే ఉందో అలా అయితే ఎప్పటికీ తెలంగాణలో జరగదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. లా అండ్ ఆర్డర్లో తాము వేలు పెట్టము. ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం చేసేలాగా ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది. ఇదే విషయాన్ని కూడా కాంగ్రెస్ నేతలు నిన్నటి నుంచి కూడా బహిరంగంగా చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. శ్వేత. రైట్, థ్యాంక్ యూ కృష్ణవేణి.